నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్ర సీఎంలు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. మరోవైపు జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్ట్ లో యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారులు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ తో ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు ఫోటోలు దిగారు. జై చంద్రబాబు నాయుడు. గుడ్ లక్ సార్. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోను, యూరోప్ లోను ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పశ్చిమాసియా, అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాస ఆంధ్రులు తరలి వెళ్లారని, ఇప్పుడు యూరోప్ లోను విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు. మీకు బలం పెరగాలంటే, మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు, ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి. కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు, మన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు. లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు. దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని చాలా సిస్టమేటిక్ గా ఆలోచిస్తాను. రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి. నవేడేస్ మీరు వచ్చి ఫిజికల్ గా పనిచేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఫిజికల్ వర్చువల్ రియాలిటీ. ఫిజికల్ గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ 1 hour 2 hours 3 hours డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్ పోవాలా, 1 hour 2 hours పని ఉంటుంది. 50% ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి. ఇలాంటి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా తయారు చేయాలని నా కోరిక. చాలా మంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు గాని పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ గాని, ఇంకొక పక్కన జీసీసీ గాని, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన, ఇంకొక పక్కన మీరు అందరూ గాని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని బాపట్ల జిల్లా చీరాలలో చీరాల నియోజకవర్గం అభివృద్ధి సాధన సమితి నిర్వాహకులు శీలం రవి ఆధ్వర్యంలో ఎస్టీ అనాథ కుటుంబాలకు చిరు సహాయం కింద నిత్యావసర వస్తువులు, టార్పానీళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఊటుగూరు వెంకటేశ్వర్లు, అచ్యుతిని బాపురావు, న్యాయవాది పుట్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చీరాల ఆర్డీఓ గారు, ఇదిగోండి చీరాల పెద్దల సమక్షంలో వచ్చాం. ఈయన భారతీయుడు, భారతదేశ పౌరుడే కదండి. ఇతనికి జీవించే హక్కు ఉంది కదా, ఇతనికి జీవించే హక్కు ఉంది కదా. వీరికి ఇలాంటి అందరూ ఇక్కడే ఉండండి.
అందరూ ఏడే ఉండండి, ఎందుకంటే మన గ్రూప్ ఫోటో తీసుకోవాలి. ఇంకా మీకు ఇచ్చేవి కూడా ఉండే వేరే. నంబూరి నాచారమ్మ, ఏగా సుబ్రహ్మణ్యం, గున్నం సూరమ్మ, ఏగా బుల్లియ. అదేనమ్మా వర్దిల్లాలి అని మీ చేతిలో ఉన్న బాబు తీసుకోండి. జిందాబాద్ అవసరం లేదు, వర్దిల్లాలి అన్న. సరేనా? తీసుకోండి. సరే అందరూ నేను సాధన సమితి అనగానే నియోజకవర్గ ప్రజలారా, ప్రత్యేకించి చీరాల పట్టణ ప్రజలారా, ఇప్పుడు మీరు ఈ దృశ్యాల్లో చూస్తున్నటువంటి విషయం ఇది ఎక్కడో కొండ కోణంలో ఉన్న మనుషులు కాదు, ఏదో మారుమూల గ్రామాల్లో జీవిస్తున్నటువంటి మనుషులు కాదు. మన పట్టణాన్ని ఆనుకొని మన కుందేరికి దగ్గరలో ఈపురపాలెం స్ట్రైట్ కట్టల మీద సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తులు ఇక్కడ జీవిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే, మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల యొక్క సమానత్వం కోసం ఈ ఎలక్షన్లు పెట్టుకొని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు నిర్మించుకుంటున్నాం. దేని కొరకు? అట్టడుగున్నటువంటి ప్రతి మనిషికి సమాన న్యాయం అందాలని. అందుతుందా చూడండి అధికారులారా, ఎక్కడ జీవిస్తున్నారు వీళ్ళు? దుర్భరమైనటువంటి నీటి ప్రవాహం ఇక్కడ పక్కన, ఏమాత్రం సెక్యూరిటీ లేనటువంటి ప్రదేశం ఇది. పసిబిడ్డలతో, పాలు తాగే బిడ్డలతో, చిన్న చిన్న ఇల్లు. ఇవి చూస్తుంటే ఒకప్పుడు మేము వయసులో ఉన్నప్పుడు పాడిన పాట గుర్తొస్తుంది. ఇంటి మీద రెల్లు గడ్డి ఎండిపోయి ఎగసిపోయి, ఇంటి మీద రెల్లు గడ్డి ఎండిపోయి ఎగసిపోయి, పచ్చి మట్టి గోడలన్నీ పగిలిపోయి పిగిలిపోతే, తడిక తలుపు సందుల్లో కుక్కలు పందులు దూరి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం ఈఓపీఆర్ అండ్ డిఆర్డి రేపల్లి ఇన్ఛార్జి డిఎల్పిఓ గుట్టిముక్కల నరసింహారావు 48 ఏళ్లు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో గుంటూరులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, అమృతలూరు ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ, ఏఓ ఎస్ మహాలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ శరణు శేషగిరి, రాజేంద్ర ప్రసాద్, మండల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొని పూలమాలలతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట పంచాయతీ లోహియాపురంకు చెందిన సీనియర్ పాత్రికేయులు కొల్లిపర సాంబశివరావు గత అర్ధరాత్రి గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు. ఆయన ఒక ప్రముఖ దినపత్రికలో చాలా కాలంగా విలేకరుగా పనిచేసి అనంతరం మీడియా హౌస్ పేరుతో పలు పత్రికలను సేవలు అందిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని పలువురు విలేకరులు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువులు చనిపోతే 21 రోజుల్లోనే పాడి రైతులు జీవాల పెంపకదారులకు బీమా పరిహారం అందిస్తున్నామని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ మండలం నడిగడ్డలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఆవులు గొర్రెలకు స్వయంగా టీకాలు వేశారు. గోకుల షెడ్లు, బహువార్షిక పశుఘాష క్షేత్రాలు, పశు బీమా, పశు కిసాన్, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, లింగ నిర్ధారిత వీర్యం, పిండ మార్పిడి, పరిజ్ఞానం తదితర పథకాలపై రైతులకు పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 31 వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు, పశువుల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మొత్తం ఒకసారి వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమే ముఖ్యం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పశు వైద్య శిబిరాలని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ పశు ఆరోగ్య శిబిరాల వలన పశు సంపద పెంచాలని, పశువుల మీద వచ్చేటువంటి పాడి పంటలు, పశువుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచాలని ఈ రోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తా ఉంది ప్రభుత్వం. ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం. అదే విధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తా ఉంది. విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తా ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు 1962 వెహికల్స్, 300 వెహికల్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 వెహికల్స్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తా ఉన్నాము. దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ 1962 పశువుల కోసం పశు ఆరోగ్య సేవా వాహనాలు అని చెప్పారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే ఆ వాహనాలు ఎందుకు కనపడలేదు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1962 పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు కనిపించకుండా పోయినాయి? కానీ బిల్లులు మాత్రం 100 కోట్లు క్లెయిమ్ చేశారు. ఆ డబ్బులన్నీ లూటీ చేసింది వాస్తవం కాదా? అంటే 10 సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను. 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో గాని, పల్నాడు జిల్లాలో గాని ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు. 1962 వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు తిరగలేదు వైఎస్ఆర్ పాలనలో? కానీ బిల్లులు ఏ విధంగా క్లెయిమ్ చేశారు? కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు క్లెయిమ్ చేసి లూటీ చేశారు ఆనాడు 5 సంవత్సరాల్లో. ఆ విధంగా పశువులకి నోరు లేని మూగ జీవాలకు కూడా అన్యాయం చేశారు
వైఎస్ఆర్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రత మాసోత్సవాల్లో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ వారు ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రవాణా శాఖ వారు జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు భద్రతా మహోత్సవాలను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చేయూతనివ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. రహదారి భద్రతా మాసోత్సవం రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహదారి భద్రతా సూచనలు పాటించండి, ప్రమాదాలు నివారించండి, వాహనమును ఎల్లప్పుడూ మంచి కండిషన్ లో ఉంచుకోవాలి, సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడపరాదు, ఉత్సాహం వాహనమును మీరు కుడి పక్కకు లేదా ఎడమ పక్కకు తిరుగునప్పుడు 50 మీటర్ల ముందుగానే ఇండికేటర్ వేయవాలి. మోటార్ సైకిల్ నడిపే ఆ మరణాల్లో 60-70% మంది 18-30 రోజులు తెరవాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళు చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి కాదు చూసేది కూడా చాలా నష్టం. ఎందుకంటే మనకి యువతలు చాలా ముఖ్యం. వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, కొనుగోలు జరగాలి, వాళ్ళు పంట ద్వారా ట్యాక్సులు రావాలి, ట్యాక్సులు అధికం జరగాలి. ఇవన్నీ జరగకపోవడం కాదు ప్రమాదాలు ఎందుకు జరుగుతుంది. టూ వీలర్ యాక్సిడెంట్ జరిగిందంటే అడ్మిట్ పెట్టుకోకుండా రోడ్డు చనిపోవడం, కారులో నడపడం, డ్రంక్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రిజర్వ్ డ్రైవింగ్, మైనర్ చాలా. అంటే మన దాకా వచ్చేది మనకు మనం ఎంతమంది ఉంటాం, మన కుటుంబంలోనూ లేదా మన మిత్రుల్లోనూ మన పట్టణీలోనూ మన ఊర్లోనూ ప్రమాదాల బారిన పడి ఎన్ని కుటుంబాలు సిద్ధమైపోయి ఎంత ధైర్యంగా బతుకుతున్న విషయం. అందువల్ల కనీసం విగ్రహించలేకపోయి మనందరికీ ఈ రహదారి భద్రతా ఉద్యమాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే లెవెల్ పెట్టాలి మాత్రం పోదు, ప్రతి అందరి బాధ్యత. కాబట్టి అందరూ మరొకసారి మనసులో పెట్టుకొని మన వంతుగా ప్రమాదం జరగకుండా కాపాడాలని 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు 7 రోజుల పాటు ఒక అవేర్నెస్ ఏ విధంగా పాటించాలి, సురక్షితంగా ఇంటికి చేరాలంటే ఎటువంటి ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వెనకున్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే తప్పకుండా ఈ పాటించాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ పాటించేటువంటి అవకాశం ఉంది. ప్రతి క్షణం కుటుంబ సభ్యులను తెలుసుకోవాలి. రోడ్డు ఎక్కితే రోడ్డు దిగేంత వరకు కూడా జాగ్రత్తగా మన పరిధిలో మనం, మన నియంత్రణలో మనం ఏదైతే సూచనలు ఉన్నాయో మా ఎంఈ ఇన్స్పెక్టర్, వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎల్ రావు గారు చెప్పినటువంటి నియమ నిబంధనలు, మద్యం సేవించకుండా కానీ, సెల్ ఫోన్ మాట్లాడకుండా కానీ, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో కానీ సరైన జాగ్రత్తలు అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళని జాగ్రత్తగా లేకపోతే అది మనకు కూడా ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చూస్తున్నాం, ఉదయం వేస్తే ఎంతమంది చనిపోయారు అనేటువంటిది ఫస్ట్ పేజీగా ఉంటుంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే కుటుంబ సభ్యులు స్టీరింగ్ పట్టుకునే డ్రైవర్ లేకపోతే వెహికల్ ఏందో ఫ్యామిలీ కూడా వస్తాయి. కుటుంబాన్ని పోషించేటువంటి వ్యవసాయాలు లేకపోతే కుటుంబం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన ప్రతి క్షణం చేస్తూ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి జాగ్రత్తలు పాటించాలని మోటార్ ఎవరైతే ఫీల్డ్ లో ఉన్నారో మీకోసమే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చంద్రన్న బీమా ఎత్తేసింది. ఈ రోజు మరలా తిరిగి చంద్రన్న బీమా తీసుకొచ్చేటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.